ప్రియమైన వార్లరా, ఈరోజు ముగిసే ముందు దేవుని సమక్షంలో మన హృదయాలను ఉంచి రాత్రికాల ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సాయంకాల సమయానికి ఏర్పాటు చేయబడిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఆయన్ను స్వీకరించిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చెను. దేవుడు మనల్ని తన పిల్లలుగా పిలుస్తున్నాడు. మనము యేసుక్రీస్తు విశ్వసించినప్పుడు ఆయన మనకు దేవుని పిల్లలుగా జీవించే అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు జరిగిన అన్ని విషయాలు దేవుని చేతుల్లో ఉంచి ఆయన శాంతిలో విశ్రాంతి తీసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మొత్తము మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు దేవా. ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించి మమ్మల్ని దేవుని పిల్లలుగా చేసినందుకు మీకు ధన్యవాదాలు దేవా. మా తప్పులను క్షమించుము, మా హృదయాలను పరిశుద్ధపరచుము. ఈ రాత్రి మా కుటుంబాలను, మా ఇళ్లను, మా ఆలోచనలను మీ రక్షణలో ఉంచుము. మాకు శాంతియుతమైన నిద్రను అనుగ్రహించము. రేపు ఉదయం మళ్ళీ మేము మీ కృపలో లేచి మిమ్మల్ని మహింపరిచినట్లు చేయము. అదేవిధంగా తండ్రి, ఎగ్జామ్ రాసి వచ్చిన బిడ్డలు, ఎగ్జామ్ రాయబోచున్న పిల్లలకు మీరే తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయండి. పెద్దవారైన వారికి ఆరోగ్యంను, సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబ సమస్యల్లో బాధలు పడుతున్న వారికి మీరే వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలనో వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. అప్పుల బాధల్లో బాధపడుతున్న వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి ఉద్యోగ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి, మరి తిరిగి రేపు నేను ప్రార్థించే మహిమ దయచేస్తారని తిరిగి రాని యేసుక్రీస్తునామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయమని సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.